హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ కిచిడి, వెజ్ కిచిడి రెసిపీ అండి. చాలా ఈజీగా కుక్కర్లో 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చిన్నపిల్లలకి పెట్టాలన్నా, లంచ్ బాక్స్లోకి పెట్టాలన్నా చాలా ఈజీగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా డైజెషన్ చేసేస్తారు, అంత బాగుంటుంది. చాలా హెల్దీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పు వేసి నీట్గా వాష్ చేసేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే వేరే గిన్నెలో కూడా 1 కప్పు మీద కొంచెం ఎక్స్ట్రా ఒక 10 గ్రామ్స్ అట్లా ఎక్స్ట్రా బియ్యం కూడా వేసి నీట్గా వాష్ చేసేసుకొని అవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని 1/2 స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత 2 పచ్చిమిర్చి అలానే 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్రను కూడా వేసేసి బాగా చిటపట్లాడాలి. చిటపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్, పొటాటో ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ముందుగా క్యారెట్, బీన్స్ ముక్కలను వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పొటాటో ముక్కలను వేసుకుంటాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం పొటాటో ముక్కలను వేసుకుంటే ఎక్కడ అంటుకోకుండా చాలా బాగా ఫ్రై అవుతాయి. పొటాటో ముక్కలను కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. కొంచెం వెజిటేబుల్స్ మగ్గాయి అనుకుంటే దీంట్లోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ అనేది వేసేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ని కొంచెం ఫ్రై చేసుకుంటే మనకు ఆ పచ్చి వాసన తగలకుండా కిచిడి చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో కొంచెం మనకి ఏంటంటే ఒక టమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటే మనకి చిన్న పులుపుతో కిచిడి అనేది చాలా బాగుంటుందండి. కట్ చేసుకొని టమాటా అనేది పూర్తిగా మగ్గి ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నానబెట్టి వాటర్ తీసిన పెసరపప్పుని వేసేసుకోవాలి. పెసరపప్పు అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకొని మనకు వెజిటేబుల్స్తో సహా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వడకట్టుకున్న రైస్ను కూడా వేసేసుకోవాలి. ఇలా రైస్, పెసరపప్పు వేసుకోవడం వల్ల మనకి కిచిడి కొంచెం ఫ్రై చేసుకుంటాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడా నేను దీంట్లో 1 కప్ పెసరపప్పు అలాగే 1 కప్పుకు పైగా రైస్ వేసుకున్నాను కదా, అంటే 2 కప్స్. 2 కప్స్కి 5 కప్స్ వాటర్ అనేది వేసుకుంటే కొంచెం మెత్తగా ఉడికి చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా కిచిడి. మనకి ఎక్కువ సైడ్ డిష్ అవసరం లేకుండా తినేయచ్చు. అలాగే రైతాతో కానీ దేనితోనైనా చాలా బాగా సెట్ అయిపోద్ది కిచిడి, చాలా బాగుంటుంది. ఇలా 3 విజిల్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ పొడి పొడిగా అయితే రాదండి. పొడి పొడిగా కావాలంటే మనకి 2 కప్స్కి 4 కప్స్ వేసుకోవాలి క్వాంటిటీ. ఇది కొంచెం జారుగా ఉండి చాలా బాగుంటుంది. మరీ నీరులా కాకుండా, మరీ పొడి పొడిగా కాకుండా పిల్లలు కూడా తినేట్టుగా చాలా బాగుంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టినా కూడా సైడ్ డిష్ లేకుండా చాలా ఈజీగా తినేస్తారు. రైతాతో అయితే చాలా బాగుంటుంది కాంబినేషను. తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ కదా. మనం తప్పకుండా అప్పుడప్పుడు ఇలా ఎక్కువ హడావిడి లేకుండా 10 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ముందుగా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కామెంట్ చేస్తే నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఈ కిచిడిలో ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి మీరు చేసేసుకోవచ్చండి ఇదే ప్రాసెస్లో. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.